నమస్తే అండి. మన జీవితంలో ప్రతి ఒక్కరికి హ్యాపీగానే ఉండాలని ఉంటుంది. కానీ మన పరిస్థితులు బాలేకో లేదంటే మనకి మనమే చేసుకుంటున్న పొరపాట్ల వలన ఏదో ఒక రకంగా హ్యాపీగా ఉండలేకపోతున్నాం. కొంతమంది దగ్గరేమో కావాల్సినంత డబ్బు ఉంటుంది, కానీ జీవితంలో ఆనందం అనేది ఉండదు. నిజానికి ఆనందం అనేది మనతోనే ఉంటుంది, కానీ మనమే దాన్ని గుర్తించలేము. మన జీవితంలోకి కష్టాలు రాగానే నా జీవితం ఇంతేనేమో, నా తలరాత ఇంతేనేమో అని అనుకుని బాధపడుతూ ఉంటాం కదా. ఈ వీడియోలో జీవితంలో ఆనందంగా ఉండాలంటే మనం తెలుసుకోవలసిన విషయాలన్నీ బుద్ధుడు చెప్పిన ఒక స్టోరీ ద్వారా నేను ఇంట్లో చేసుకునే నా పనులన్నీ చూపిస్తూ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేను ఇంట్లో చేసుకునే రోజువారీ పనుల్లో ఈ మంచినీళ్ళు పట్టుకునే దగ్గర చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే కొన్నిసార్లు కుళాయి చాలా ఫాస్ట్గా వస్తుంది. మంచినీళ్ళ బిందె కుళాయి కింద పెడితే 2-3 నిమిషాల్లోనే నిండిపోతుంది. కొన్నిసార్లు మాత్రం ఒక బిందె నిండడానికి పావు గంట పైనే పడుతుందండి. మంచినీళ్ళు పట్టుకోవడానికి వాడుకోవడానికి మొత్తం నీళ్ళన్నీ పట్టుకునేసరికి 2 గంటల టైం పడుతుంది. పప్పులు కడగాలన్నా గిన్నెలు కడగాలన్నా కూడా ఈ కుళాయి వచ్చినప్పుడే చేసేసుకుంటాను. అయితే గిన్నెలు అత్తయ్య కడుగుతుందండి. తను మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదండి, అందుకే నేనే కడుగుతున్నాను. ఓకేనండి. ఆనందంగా ఉండడానికి బుద్ధుడు చెప్పిన పరిష్కారాలు ఏంటో నేను చెప్పే ఈ స్టోరీ ద్వారా వింటూ చూసేయండి. ఒక ఊర్లో స్వప్న అనే ఒక ఆవిడ ఉండేది. తను ఎప్పుడు బాధతోనే ఉండేది. ఆనందంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా తను ఆనందంగా ఉండలేకపోయేది. స్వప్న జీవితం పూర్తిగా కష్టాలతో నిండిపోయింది. నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయని, దానికి కారణాలేంటో తెలుసుకోవాలని అనుకున్నా కానీ తెలుసుకోలేకపోయేది. దానివల్ల తన ఫ్యామిలీతో కూడా సరిగా ఉండడం లేదు. ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతుంది. ఎలాంటి కారణాలు లేకుండా తన ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా గొడవ పడుతుంది. దానివల్ల తన ఫ్రెండ్స్తో పాటు తన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తనతో మాట్లాడడం మానేశారు. అలాంటి టైంలో స్వప్న ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో తన ఉన్న ఊర్లోకి ఒకరోజు బుద్ధుడు వచ్చాడు. అది తెలుసుకున్న వెంటనే స్వప్న బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, ఓ దేవా, నేను చాలా బాధలో ఉన్నాను. నా జీవితంలో కేవలం కష్టాలు మాత్రమే ఉన్నాయి. కష్టాలు పోగొట్టుకొని నా జీవితంలో సంతోషంగా ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగింది. స్వప్న మాటలు విని బుద్ధుడు చిన్నగా నవ్వుతూ, సంతోషాలు నీ చుట్టూనే ఉన్నాయి, కానీ నీకు కనిపించడం లేదంతే. ఆనందాలు మన చుట్టూనే ఉంటాయి, కానీ మనమే వాటిని దూరం చేసుకుంటాము. ఒకవేళ నీ జీవితంలో నువ్వు నిజంగానే సంతోషంగా ఉండాలని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే 7 సూత్రాలను గుర్తుంచుకో అని అంటాడు. మరి బుద్ధుడు చెప్పే ఆ 7 సూత్రాలు తెలుసుకునే ముందు ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మధ్యాహ్నం మాకు 12 గంటలకి మంచినీళ్ళు వస్తాయండి. మంచినీళ్ళు వచ్చే టైంకి నేను వంట చేసేసుకొని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని వాడిన గిన్నెలన్నీ కిచెన్లో లేకుండా బయట పెరట్లో పెట్టేస్తాను. తర్వాత గిన్నెలు కడిగేసుకొని మంచినీళ్ళు పట్టుకొని పప్పులు కూడా కడిగేసుకొని రెడీగా ఉంచుకుంటాను. ఇక బుద్ధుడు చెప్పిన 7 సూత్రాల్లో ఫస్ట్ సూత్రం వచ్చేసి మనల్ని ఇంకొకరితో పోల్చుకోవడం. ఎప్పుడూ కూడా మనల్ని వేరే వాళ్ళతో పోల్చుకోకూడదటండి. వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచించకూడదు. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ బాధ ఎక్కువ అవడం తప్ప వేరే ఎలాంటి ఉపయోగము ఉండదు. ఇలా ఆలోచించాల్సి వస్తే మనకంటే పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు. కానీ మన దగ్గర అవన్నీ ఉంటాయి కదా. గూడు గుడ్డ తిండి లేని పేదవాళ్ళే అవన్నీ లేకపోయినా హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పక్క వాళ్ళతో పోల్చుకోరు కాబట్టి. మనకంటే పెద్దవాళ్ళ నుండి, గొప్ప వాళ్ళ నుండి మంచి విషయాలు నేర్చుకోవాలి. వాళ్ళు లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యారో తెలుసుకొని మనం కూడా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించాలి. మనందరి దగ్గర రోజుకి 24 గంటల టైం ఉంటుంది. ఈ టైం మనం కరెక్ట్గా వాడుకోవాలి. అంతేగాని వాళ్ళతో కంపేర్ చేసుకొని మన టైం వేస్ట్ చేసుకోకూడదు. మనకున్న దాంట్లో మనం సంతృప్తి చెందాలి. ఇలా చేస్తే జీవితంలో మనం ఎప్పుడూ బాధపడమని,
సంతోషంగానే ఉంటామని స్వప్నతో బుద్ధుడు ఫస్ట్ సూత్రాన్ని చెప్తాడు. ఓకేనండి, కడిగిన పప్పు గ్రైండర్లో వేసి ఆ పప్పు నలిగేలోపు నేను ఇడ్లీ రవ్వను పిండుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్రీవియస్ వీడియోలో సిరికి యూనిఫామ్స్ కుట్టాను కదండి, ఆ యూనిఫామ్స్కి మధ్య మధ్యలో గ్రైండర్లో వేసిన పిండి చూసుకుంటూ వాటికి హుక్స్ వేసేసాను. ఇక రెండో సూత్రం వచ్చేసి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి దూరంగా ఉండాలి. ప్రతి విషయానికి భయపడుతూ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతేగాని ప్రతి విషయానికి భయపడి కంగారు పడకూడదు. ఎలా అయితే రాత్రి తర్వాత పగలు వస్తుందో అలాగే కష్టం వెనుక సుఖం కూడా వస్తుంది. చిన్న చిన్న విషయాలకి కూడా అనవసరంగా టెన్షన్ పడి బాధపడుతూ ఉంటారు. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ప్రయత్నిస్తే ఎలాంటి వారైనా సరే ఎంత పెద్ద సమస్య నుండి అయినా సరే బయటపడవచ్చు. కానీ కొందరు మాత్రం అసలు ప్రయత్నించకుండానే బాధపడుతూ ఉంటారు. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఒకవేళ అలాంటి వారితో ఉన్నట్లయితే మనం కూడా వాళ్ళలాగే తయారవుతాం. దానివల్ల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్గా హ్యాపీగా ఉండే వాళ్ళతో ఉండడానికే ప్రయత్నించాలి. ఇలాంటి వారితో స్నేహంగా ఉండడం వల్ల మనకి కూడా పాజిటివ్గా ఆలోచించే తత్వం వస్తుంది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అలాంటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. అందుకే పాజిటివ్గా ఉండే వాళ్ళకి దగ్గరగా ఉంటూ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్తాడు బుద్ధుడు. బుద్ధుడు చెప్పిన ఈ విషయం విన్నాక నాకు కూడా ఒకటి గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్లో క్లాస్ రూమ్ గోడపైన ఒక మంచి స్నేహితుడు ఒక మంచి పుస్తకం లాంటివాడు అని రాసి ఉండడం నేను చదివాను. బుద్ధుడు చెప్పే ఈ మాటల్లో నాకు ఇది నిజమే అనిపించింది. నేను గొప్పగా చదువుకోకపోయినా మంచిని ఎక్కువగా తెలుసుకోవడం వల్లే నేను కూడా పాజిటివ్గా ఆలోచించగలుగుతున్నాను. అంటే 100% నేను పాజిటివ్గా లేకపోయినా 100% పాజిటివ్గా ఉండడానికే ట్రై చేస్తాను. ఓకేనండి, సిరి యూనిఫామ్స్కి హుక్స్ వేసేసిన తర్వాత సాయంత్రం హెల్తీగా తాగడానికి ఫ్రూట్ జ్యూస్ తయారు చేశాను. ఈ జ్యూస్ అసలు అయితే నేను ఉదయం చేస్తానండి. ఆ రోజు ఆదివారం. శని ఆదివారాలు మా వారు తెల్లవారుజామునే పనికి వెళ్ళిపోతారు. సాయంత్రం 4-5 గంటలకు ఇంటికి వస్తారు. అందుకని శని ఆదివారాలు జ్యూసులు లాంటివి చేస్తే సాయంత్రమే చేస్తాను. సాయంత్రం అయితే మా వారు కూడా తాగుతారు కదా అని సాయంత్రమే చేస్తాను. అసలే మా వారు కూలీ నెంబర్ 1 అండి. అంటే కూలీ నెంబర్ 1 సినిమాలో వెంకటేష్ గారిలాగా బస్తాలు మోసుకునే పని అనమాట. అలాంటి వారికి కొంచెం స్టామినా ఎక్కువే ఉండాలి కదా. అందుకే వారానికి 3-4 రోజుల్లోనైనా హెల్తీగా ఉండే ఫ్రూట్ జ్యూసులు లాంటివి కానీ మిల్క్ షేక్లు లాంటివి కానీ చేస్తాను. గ్రైండర్లో పప్పు వేసిన తర్వాత అది నలగడానికి టైం పడుతుంది కదండి. అది అలా నలిగేలోగా ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసేసుకుంటాను. దానిమ్మ గింజలు ఒలిచేసుకొని ఉదయం నానబెట్టిన బాదం పప్పుల్ని కూడా ఒలిచేసుకొని జ్యూస్ చేయడానికి అరటిపళ్ళు కూడా ఒలిచేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఈలోగా గ్రైండర్లో వేసిన పప్పు కూడా నలిగిపోయింది. ఇడ్లీ రవ్వ పిండుకున్న గిన్నెలోకే పిండిని తీసేసుకొని గ్రైండర్ నీట్గా కడిగేసుకున్నాను. ఇక మూడో సూత్రం వచ్చేసి మనం మన ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయాలి. ఈ రోజుల్లో చాలామంది ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడరు. కొంతమంది అయితే ఒంటరిగానే ఉంటారు. ఒకవేళ ఉన్న ఫ్యామిలీతో చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతూ ఉంటారు. ఫ్యామిలీతో షేర్ చేసుకోకుండా తనలో తనే బాధపడుతూ ఉంటారు. ఇలా చెప్పకుండా మనసులోనే పెట్టేసుకుంటే మనసు ఇంకా భారమైపోతుంది. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇలా చేయడం తప్పు అని చెప్తే ఆ విషయాన్ని మనసులో పెట్టేసుకొని మాట్లాడడం కూడా మానేస్తారు. కానీ అస్సలు అలా చేయకూడదటండి. ఎందుకంటే మన సంతోషాలన్నీ కూడా మన ఫ్యామిలీతోనే లింక్ అయి ఉంటాయి. అందుకే ఫ్యామిలీలో ఎవరైనా ఏమైనా అంటే ఆ విషయాన్ని లైట్ తీసుకోవాలి. మళ్ళీ అలాంటి పొరపాటు జరగదు అని సారీ చెప్పుకోవాలి.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకి తోడుగా అండగా ఉండేది ఫ్యామిలీ మాత్రమేనండి. మనకి కష్టం వస్తే మనలో ధైర్యాన్ని పెంచేది, మనతో ప్రేమగా ఉండేది మన ఫ్యామిలీనే. అందుకే ఫ్యామిలీతో వీలైనంత ఎక్కువ టైంని గడపాలి. ఇక 4వ సూత్రం ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. నిజమే కదండి. మన పనిలో మనం ఎప్పుడు బిజీగా ఉంటే బాధపడడానికి కూడా అసలు టైం ఉండదు. అందుకని ఏదో ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ని సక్సెస్ అవ్వడానికి నిత్యం కష్టపడుతూనే ఉండాలి. టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు నిద్రపోకూడదు. కానీ మనం ఏం చేస్తాం, టార్గెట్స్ అయితే పెట్టుకుంటాం కానీ దానికి తగ్గట్టుగా కష్టపడం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఒకసారి ఫెయిల్ అయిందని మళ్ళీ కొత్తగా ఇంకొక టార్గెట్ పెట్టుకుంటాం. కానీ ఇలా చేయడం వల్ల లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము. దీనివల్ల జీవితంలో బాధ మాత్రమే మిగులుతుంది. అందుకే ఎప్పుడు ఒకే టార్గెట్ మీద ఫోకస్ చేయాలి. దాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు టార్గెట్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాం. ఆ టార్గెట్ని రీచ్ అయ్యే ప్రయత్నంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ వాటికి మనం లొంగిపోకుండా ఫెయిలియర్స్ నుంచి గుణపాఠాలు నేర్చుకొని మన కళ నెరవేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే కళ నెరవేరుతుందో జీవితంలో సుఖాలు వాటంతటా అవే వస్తాయి. ఇంకా స్వప్నతో బుద్ధుడు చెప్పిన 5వ సూత్రం ఏంటంటే ఎప్పుడూ కూడా ఇంకొకరి మీద ఆధారపడకూడదని. మన పనులు మనమే చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద అస్సలు ఆధారపడకూడదు. ఒకవేళ ఆధారపడితే దానికి కూడా మనం ఒక రకంగా బాధపడాల్సి వస్తుంది. మనం ఒక పనిని వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, మన పని చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? అసలు వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి? ఎప్పుడైతే మన పని మనం చేసుకుంటామో అప్పుడే ఇంకొకరి మీద ఆధారపడే అవసరం రాదు. అలా కాకుండా ప్రతి చిన్న పనికి వేరే వాళ్ళ మీద ఆధారపడితే మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండదన్నమాట. అప్పుడు మనంతటా మనం జీవితంలో ఏది సాధించలేము. అప్పుడు గుండె ఇంకా బరువవుతుంది. ఈ రోజుల్లో మనకి రాని పని నేర్చుకోవడం చాలా ఈజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఎవరి మీద ఆధారపడలేదండి. ఎవరి సలహాలు తీసుకోలేదు. కర్త కర్మ క్రియ అన్నీ నేనేనండి. కాబట్టి మనకు ఏదైనా పని రాకపోతే దాన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి మనం మన వంతుగా ప్రయత్నం చేయాలి. అలా దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఆ పనిని కంప్లీట్ చేయాలి. అంతేగాని ఎవ్వరి మీద ఆధారపడకూడదు. మన పని మనం చేసుకోవడంలో వచ్చే సాటిస్ఫాక్షన్ మరెందులోనూ రాదు. ఇక 6వ సూత్రం ఏంటంటే ఎప్పుడూ కూడా కోపాన్ని దగ్గరికి రానివ్వకూడదు. అవసరం లేని విషయాలకి కూడా కోపడుతూ ఉంటాం. మనిషికి కోపం అనేది అతి పెద్ద శత్రువు. ఎందుకంటే కోపంలో మనం కంట్రోల్ తప్పుతాము. మనకి తెలియకుండానే కోపంలో తప్పులు చేస్తాం. మళ్ళీ కోపం తగ్గాక అయ్యో అలా ఎందుకు చేశానని ఫీల్ అవుతాం. కోపంలో ఎవరినైనా ఓ మాట అంటే ఆ మాట వెనక్కి తీసుకోలేం కదా. దానివల్ల నా అనే వాళ్ళను దూరం చేసుకుంటాం. రిలేషన్స్ దెబ్బతింటాయి. దానివల్ల కూడా మనకి మనశ్శాంతి ఉండదు. మనం కోపాన్ని కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే మన జీవితం కూడా మన కంట్రోల్లో ఉండదు. కోపం వల్ల జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కోపాన్ని వదులుకుంటే జీవితం చాలా హాయిగా ఉంటుంది. ఇక ఫైనల్గా 7వ సూత్రం వచ్చేసి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే సంతోషంగా ఉండలేము. మనం చేయాలనుకున్న పని చేయలేము. మనకున్న గోల్స్ని రీచ్ అవ్వలేము. మనకి సాధించాలన్న పట్టుదల ఎంత ఉన్నా మన ఆరోగ్యం సహకరించకపోతే మనం ఏమీ చేయలేము. మనం ఎలాంటి ఫుడ్ తింటున్నామో దాని ఎఫెక్ట్ మన బాడీపై ఉంటుంది. దానివల్ల రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ మంచి పోషకాలున్న ఆహారాన్నే తినాలి. అలాగే యోగాలు, ఎక్సర్సైజ్ లాంటివి చేయలేకపోయినా కనీసం ఇంట్లో పనైనా పెండింగ్ లేకుండా ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటూ ఉండాలి. మనకి ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితమే వేస్ట్. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. బుద్ధుడు చెప్పిన 7 సూత్రాలు విన్నాక
బుద్ధుడికి నమస్కరించుకొని చాలా సంతోషంగా వెళ్ళిపోయింది స్వప్న. ఓకేనండి, పిల్లలకి ఫ్రూట్ జ్యూస్ చేసి ఇచ్చేసిన తర్వాత పిల్లలతో పాటు కూర్చొని నైట్ కర్రీ కోసం చిక్కుడుకాయలు తయారు చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. తర్వాత గ్రైండర్లో తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత దుమ్ము పట్టకుండా ఒక క్లాత్ వేసేసుకొని పైన టేబుల్ పెట్టేశాను. మన జీవితంలో మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే 1 మనల్ని వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు, 2 నెగిటివ్గా ఉండే వాళ్ళకి దూరంగా ఉండాలి, 3 మనం మన ఫ్యామిలీతో గడపాలి, 4 ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి, 5 పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదు, 6 వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలి, 7 ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బుద్ధుడు చెప్పిన ఈ 7 సూత్రాలు గనక మనం మన జీవితంలో భాగం చేసుకున్నట్లయితే ఎలాంటి టెన్షన్ లేకుండా జీవితాంతం హ్యాపీగా బ్రతికేయచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు ఓపికగా చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.